గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రతి జిల్లాలో కూడా పొదుపు మనం నివారణ చర్యల్లో భాగంగా ప్రతి సోమవారం కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ అధికారులందరినీ కూడా అయితే ఎలక్ట్రికల్ బైక్స్ కానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఉపయోగించుకొని కార్యాలయాలకు రావాల్సిందిగా, ఎస్పెషల్లీ మండేస్, ఎందుకంటే మోస్ట్లీ ఆ రోజు మనం హెడ్ ఆఫీస్ లోనే ఉంటాం కాబట్టి హెడ్ క్వార్టర్స్ లోనే. సో ఆ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే ఈ బైక్స్ కానీ లేదా సైకిల్స్ కానీ వాడాల్సిందిగా కోరడం అయింది. అండ్ అదేవిధంగా ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించుకోవడం వల్ల మన ఇంధన పొదుపుని కూడా మనం అలవర్చుకుంటాం. కేవలం ఇది ఒక్కటే కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అవసరానికి మించి ఎలక్ట్రికల్ కన్సంప్షన్ కూడా, అంటే వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కూడా పొదుపు చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చెప్పడం జరుగుతుంది. సో కార్యాలయాల్లో ఆఫీస్ లో లేనప్పుడు ఏసీలు ఆఫ్ చేయడం కానీ, లేదంటే అవసరం లేనప్పుడు వాటర్ ని ఆఫ్ చేయడం కానీ, అంటే ఇలా ప్రతి చోట కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపుని చేయడం జరుగుతుంది. అండ్ రాబోయే రోజుల్లో మనకి ఎక్కువగా ఈ రెయిన్ ఫాల్ వచ్చినప్పుడు కూడా ఈ వాటర్ ని కన్జర్వేషన్ చేయడానికి కూడా మనం ఈ సోప్ పిట్స్ కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెక్టర్స్ కూడా ప్రతి ఆఫీస్ లో కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో దీంట్లో ప్రజల్ని ఎక్కువగా మీరు చైతన్యం పరిచి ఎక్కువగా ఈ రకమైనటువంటి ప్రభుత్వ పిలుపుకి అనుకూలంగా చేయవలసిందిగా కోరుతున్నాం.